విశ్వసేనలో ఒక మాస్ హీరోని చూస్తారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ మీరు డబ్బులు పెట్టి రండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చిపోతారు. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేసింది. తన క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం యాక్టింగ్ పరంగా అయితే మాత్రం చింపేశాడు చెప్పాలా. అందరు వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది కదా సినిమా. చాలా రోజులు నేను ఒక మంచి సినిమా వచ్చాడు అనిపించింది. ఇంకోటి మన గామితో విశ్వసేన ట్రోలింగ్ చేసిరుగా, ఈ సినిమాకి ఎంతమంది ట్రోలింగ్ చేశారు చేసుకోండి. బ్లాక్ బాస్టర్ ఒకటి. మన విశ్వసేన యాక్టింగ్ మాత్రం ఊర్రా మాస్, ఒక ఊచా కోతానే చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి నేహా శెట్టి అని అబ్బాయిలు అంటారు ఏముందిరా నేహా, ఆమె నడుముకే ఫిదా అయిపోతాం భయ్యా. ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, చుట్టంలో చూసి పోగల ఆ సాంగ్ డబ్బులు పెట్టేసి ఎంత హైలైట్ ఇచ్చిన సాంగ్ అయితే. నాకు మేలుగా మన విశ్వసేన యాక్టింగ్, కొత్త రోలు, కొత్త యాక్షన్ సీక్వెన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అన్న, ఆమె ఇప్పటికీ క్యూట్ గా ఉంటుంది. దీంట్లో ఆ రోల్ చేయడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు అంజలి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, క్యారెక్టర్ చేయడం. అండ్ విశ్వసేన ఐటమ్ సాంగ్ అన్న, ఆమె హీరోయిన్ ఎవరో తెలియదు కానీ అమ్మా బత్తాయిలు మాత్రం తెల్లగా ఉన్నాయన్న. అది ఏ విధంగా ఉంటే తెలియదు కానీ అసలు ఆ ఊపుడన్నా వేరే లెవెల్ ఉంటుందన్న. మూత మోగిపోతుంది, థియేటర్లో మాత్రం మూత మోగిపోతుంది. మీరు డబ్బులు పెట్టి రండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చిపోతారు. ఒకటి చెప్తా, సినిమా అంటే మనకు డాన్స్ కావాలా, యాక్టింగ్ కావాలా, రొమాన్స్ కావాలా, అండ్ ఇంకేం కావాలా, అన్ని కావాలిగా. అసలు బుజ్జమ్మ, నేహా శెట్టి, ఆమె నడుమో ఉడుమో బా ఎంత స్మూత్ గా అంటే స్మూత్ గా ఉంటాయి బ్రో. చాలా హీరోయిన్ ఇష్టం, ఇలాంటి హీరోయిన్ మాత్రం ఎప్పుడు చూడలే. ఒకటే డైరెక్టర్ గారు కొత్త స్టోరీ తీసుకోండి, ఇంత మంది యాక్టర్లు తీసుకోండి, నాకే చాలా బాగా ఉండే బ్రో. సినిమాకి డబ్బులు పెడతాంగా ఎంజాయ్ చేసిపోతారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నస్తుంది. డబ్బులు పెట్టి మొన్న చెత్త సినిమాలు వచ్చిండు, ఇలాంటి సినిమాకి రండి ఎంటర్టైన్మెంట్ అవుతారు. నేను చెప్పా కొత్తది ఎక్స్పెక్ట్ ఏం చేయకండి, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకొని పోతారు. సినిమాకి రండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శివాలకి పోయింది చెప్పాలంటే. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం పూనకాల చెప్పాలి, చాలా బాగుంది. సో సినిమా మామూలు స్టోరీ బ్రో, పెద్ద ఏమీ లేదు కానీ ఒక మామూలు స్టోరీ, చాలా చిన్న సినిమా, చిన్న యాక్టర్ చేస్తే బాగుంటది. సో ఏంటంటే విశ్వసేన గారికి ఒక మంచి క్రేజ్ ఉంది, ఆయనకంటే ఒక మంచి బజ్ ఉంది. ఇలాంటి స్టోరీలు కాకుండా కొంచెం బాగా మంచి స్టోరీ అంటే థ్రిల్లర్ సినిమాలు అలాంటివి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ లేదా అడవి షేర్స్ సినిమాలు చూడండి ఎలా ఉంటాయి, అలాంటి అంటే తనకున్న క్రేజ్ కి ఇంకా మంచి స్టోరీలు ఉంటే బాగుంటుంది అనిపించింది. సినిమా అయితే ఓకే బాగుంది. అంటే రాజమండ్రిలో ఒక మధ్యలో అంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న ఒక గంగపుత్రుడు ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తాడు, అంటే రెండు వర్గాల మధ్యన ఎమ్మెల్యేగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన నిజ జీవితంలో మన పిఠాపురంలో ఎలా అయితే బజ్ ఉందో, ఎవరు ఎమ్మెల్యే అవుతారు అని ఎలా ఉందో సినిమాలో కూడా అదే ఇంటెన్షన్ క్రియేట్ అయింది. సో ఎందుకు చెప్తున్నానంటే పక్కా పాలిటిక్స్ సినిమా ఇది. సో ఒక మంచి మధ్య మధ్యలో లవ్ సాంగ్స్, లవ్ సీన్లు ఉన్నా కూడా పక్కా పాలిటిక్స్ అనమాట. మనకి మొన్న మద్యం పంచిపెట్టి బిర్యానీలు పంచిపెట్టి డబ్బులు ఇచ్చి ఎలాగైతే ఓట్లు ఎంచుకుంటారో ఈ సినిమాలో కూడా అదే చూపించారు. సో నాకైతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి పక్క కమర్షియల్ అండ్ పాలిటిక్స్ సినిమా అయిపోయింది. ఇది కొంచెం ఏదైనా ఒక మంచి వాతావరణం, ఒక మంచి లవ్ సీన్ ఏదైనా చూపించుంటే వాళ్ళ రాధికకి విశ్వసేన గారికి ఒక మంచి ఎమోషనల్ క్రియేట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఒక పక్క విలన్ గానే చూపించాడు, అయినా కూడా తన క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం యాక్టింగ్ పరంగా అయితే మాత్రం చింపేశాడు చెప్పాలా. ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ అదిరిపోయినాయి. అంటే కెమెరా వర్క్ గురించి చెప్పాలి అంటే కెమెరా వర్క్ అద్దరు కొట్టేశాడు. గోదావరి మధ్యలో కొన్ని సీన్లు ఉంటాయి, చాలా కష్టపడాలి. టెక్నికల్ గా చెప్పాలంటే కనుక ఒక ఫైట్ సీన్ చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో మంది క్రౌడ్ ఉండాలి. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది. గోదావరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి విశ్వసేనలో ఒక మాస్ హీరోని చూస్తారు. జస్ట్ లైక్ నాకు చాలా సీన్స్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా 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 బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఫస్ట్ మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా, మీరు నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, ఇలాంటి ఫైట్స్ జూనియర్ ఎన్టీఆర్ కి పడాలి, బేబస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వసేన చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్ లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవరో డైరెక్టర్ అని నేను ముక్బై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీసాడు ఏంటి అని అనుకున్నాను, చాలా బాగా తీసాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక ఓవర్ మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను.
నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు. అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా ఉంటే ఈ రోజు ఇంకో థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్ని సర్దుకుని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది. కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది. నాకు ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియా ఉంది మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదాన్ని మాత్రం ఎక్కడ అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మా కోసమే తీశారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్ గా ఎక్కడేం టచ్ చేయలేదు. నేను 3.5 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మూవీ విశ్వసేన అన్న నట విశ్వరూపం చూపించాడు. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు. విశ్వసేన అన్నకి రక్తపాతం మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు రక్తపాతం మనకి మూవీ మొత్తం రక్తపాతమే మొత్తం అంటే విశ్వసేన అన్న దానిలో టైగర్ అనే డైలాగ్ ఉంటుంది. ఆ టైగర్ అనే డైలాగ్ మాత్రం మీసం తిప్పి మా డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. పల్లెటూరు వాతావరణం, గోదావరి సర్కిల్ లో ఒక ఊరు మధ్యలో ఉన్న పల్లెటూరు, ఆ వాతావరణం బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది దాన్ని తీసుకెళ్లే విధానం కూడా కొత్తగా చూపించారు. కత్తి కడితే చనిపోతారన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన అన్న బెస్ట్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. మాస్ లుక్ లో విశ్వసేనానికి బ్లాక్ బస్టర్ మూవీ అని నేను అనుకున్నాను. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ విశ్వక్సేన్ విజయయాత్ర సురువైంది కాక గిట్ల మేనరిజం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట. దాంట్లో కూడా భయం భక్తిని కలిపి రాజకీయ లింకులు పెట్టేసుకొని అంజలి ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలా ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ ఎమోషన్ డ్రామా టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్ లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న కొన్ని సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతాడు అనుకున్నాను. కానీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయిన భయ్య, మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. కత్తి కట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు. అది ఈ రోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య, అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కొన్ని వేటాడి వెంటాడి ఎలా వేటకొడలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ సన్నివేశాలు న్యాచురల్ గా అనిపించినాయి. అలాగే ఆ ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే 2 రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్ లో అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనబడతాడు, బాలయ్య బాబు కనబడతాడు. వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను అభిమానం, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. డైలాగ్స్ లేవు కానీ ఆ రేంజ్ లో డైలాగ్ కొట్టిండు. ఆ రేంజ్ లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనబడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డాన్సులు కనబడ్డాయి. కొన్ని సన్నివేశాల్లో మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనల్ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ ని, బాలయ్య బాబుని, విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానం, వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మనం డిజెటీలు లవర్ ఉంది ఫస్ట్ ఇది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్ తో ఖచ్చితంగా మనుషులు కట్టిపడేస్తుంది. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనుసకి ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది. మొత్తం మాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ, సెకండ్ క్యారెక్టర్ ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమా హైలైట్. సినిమా చూడండి మీకు గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తే నాకైతే అర్థం కదా. అదిరిపోయింది భయ్య, దానికి తగ్గట్టుగా బీజం అదిరిపోయింది. పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటమ్ సాంగ్ కావాలనుకున్న ఐటమ్ సాంగ్ గ్లామరస్ గా చూపించారు భయ్య, వల్గర్ గా చూపించారు. ఐటమ్ సాంగ్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్ గా ఉంది అనుకుంటే కానీ గ్లామరస్ గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే వాళ్ళు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్ లో వచ్చి ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్టోళ్ళు ఉన్నారుగా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్ చేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి.
సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీలా అయిపోతాయి. ఇటువంటి సన్నివేశాలు ఉండాలి, అవసరమైతే మీరు ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అయ్యా. ఇట్లా విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు. ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు, టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్ గా ఖచ్చితంగా ఒదిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్ గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబా అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలో చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ.